రైతు భరోసా గురించి సీరియస్గా అసహనం మొదలైంది. ఇంకా అమ్మఒడిది పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రాలేదు, అంటే తల్లికి వందనం సారీ. సో అది ఇంకా పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రాలేదు. మహిళల్లో ఉండవచ్చు డబ్బులు పడలేదని. వాహన మిత్ర లాంటివి సెక్షనల్ పీపుల్, అందరికీ కాదు కనుక అవస్థ. ఇక మహిళలకు ఉచిత రవాణా, నిరుద్యోగ భృతి, మహిళల అకౌంట్లో డబ్బులు, వీటి పట్ల ఇమీడియట్గా వ్యతిరేకత రాదు. ఎందుకంటే ఇవి అంతకుముందు ప్రభుత్వం అమలు చేసినవి కావు. ఇందులో పథకాల్లో 2 రకాలు ఉంటాయి. అంతకుముందు ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కొత్తగా తెలుగుదేశం ఇచ్చిన హామీలు. కొత్తగా తెలుగుదేశం ఇచ్చిన హామీల అమలు ఆలస్యమైనా కూడా ప్రజలు ఇమీడియట్గా రియాక్ట్ కారు. ఎందుకంటే ప్రజలకు అది అనుభవించిన ఎక్స్పీరియన్స్ లేదు. సో ప్రజలు అనుభవించిన ఎక్స్పీరియన్స్ ఉంటే రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇవి ప్రజలు ఆల్రెడీ ఎంజాయ్ చేశారు. ఈ బెనిఫిట్ లాస్ట్ 5 ఇయర్స్లో ఎంజాయ్ చేశారు కనుక వాటిపైన ఎక్కువ అసంతృప్తి.